మొదటిసారిగా రాజ్యసభకు సోనియా సార్. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? అంటే ప్రస్తుతం ఎవరైతే రేణుకా చౌదరిని అట్లాగే అనిల్ యాదవ్ని ఇద్దరిని కూడా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వారిద్దరిని కూడా రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. యాక్చువల్గా సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయమని కోరారు. కానీ ఈసారి తను అనారోగ్యం దృష్ట్యా రాజ్యసభకు వెళతానని చెప్పడంతో ప్రియాంక గాంధీ ఈసారి పోటీ చేయబోతున్నారు. సోనియా గాంధీ రాజ్యసభ ద్వారా పార్లమెంటుకి వెళ్ళబోతోంది. అయితే తెలంగాణలో ఇద్దరు ఎవరైతే ఇటు రేణుకా చౌదరి అట్లాగే అనిల్ యాదవ్ పేర్లు అంటే కొంత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయని చెప్పడంలో కొంత అంటే మిగిలినటువంటి పార్టీల కంటే కూడా అంటే జాతీయ పార్టీల విషయంలో ఖచ్చితంగా ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూస్తే రేణుకా చౌదరి గారు సుదీర్ఘకాలంగా అంటే తను తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ఒక కార్పొరేటర్గా తర్వాత 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా 2 సార్లు ఖమ్మం నుంచి పోటీ చేసి గెలుపొంది 2 సార్లు లోక్సభ సభ్యురాలుగా అంటే 2 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా 2 సార్లు లోక్సభ సభ్యురాలుగా అంటే 4 టైమ్స్ తాను పార్లమెంట్లో పనిచేసినటువంటి అనుభవం. మరి తర్వాత ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మరలా రేణుకా చౌదరికి రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేయటం అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత క్రియాశీలకంగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితిలో తనకు ఆ స్థానం కల్పించారు. ఇక అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ యాదవ్కి ఇప్పుడు రాజ్యసభ టికెట్ని ఇవ్వటం జరిగింది. అతను యూత్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అసలు ఎక్కడ అనిల్ యాదవ్ని రాజ్యసభ చేయటం అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంతటి పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో పనిచేసిన ఒక యువకుడిని ఢిల్లీ రాజ్యసభలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళారంటే ఎంతటి గొప్ప ఆలోచన అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పటి వరకు అతను ఎక్కడే సీనియారిటీ కూడా లేదు. వాళ్ళ నాన్నకి మన టికెట్ ఇచ్చారు, తను ఓడిపోయారు. అంటే తను మంత్రిగా పనిచేస్తున్నారు, వాళ్ళ నాన్న ఎంపీగా పనిచేస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళ కుమారుడికి గుర్తించి పార్టీలో ఒక యంగ్ డైనమిక్ లీడర్గా తీసుకొని అతన్ని రాజ్యసభకి ఇచ్చారంటే నిజంగా ఆ పార్టీల్లో సిద్ధాంతాలు అందుకనే ఆ పార్టీలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మన బీఆర్ఎస్ కావచ్చు, ఎంతమందికి రాజ్యసభ స్థానాలు ఎంతమందికి ఇచ్చారు? అందరూ బిజినెస్ టైకూన్స్, అందరూ 100 కోట్లు 150 కోట్లు 200 కోట్లు ఇచ్చేటువంటి వారు తప్ప ఒక కామన్గా పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వానికి రాలేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనా కానీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళకి రాజ్యసభ అనేటువంటి విధంగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చినటువంటి 2 రాజ్యసభ సభ్యత్వాలు కూడా నిజంగా ఆ పార్టీకి ఒక గర్వకారణంగానే లేదా ప్రజాస్వామ్యంలో ఇంకొంచెం కొంత పనిచేసేటువంటి వాళ్ళకి కష్టపడేటువంటి వాళ్ళు గుర్తించేటువంటి పరిస్థితి ఉంది అనడానికి ఎలాంటివి అప్పుడప్పుడు కొంత గుర్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే, దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నట్లున్నారు. అజిత్ గారు, ఏంటంటే మొత్తానికి ఇటు రేణుకా చౌదరి గారికి ఇటు అనిల్ యాదవ్. సరే, రేణుకా చౌదరి గారు అంటే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సరే ఇప్పుడు తన ఖమ్మం కూడా యాస్పిరెంట్గా ట్రై చేస్తుంది. సరే, ఆమెకి రాజ్యసభ ఇచ్చేసి ఆమెను తీసుకెళ్ళవచ్చు. అనిల్ యాదవ్ లాంటి ఒక యంగ్స్టర్కి తీసుకొని పోయి రాజ్యసభ ఏంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎలా చూడాలంటారు అజిత్ గారు? అంటే వంశీ గారు, ఒకటి ఇటు మహిళలకి అదేవిధంగా యువతకి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది అనే ఒక మెసేజ్ ఇవ్వడమే దీని వెనక ఉద్దేశంగా భావించవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా సరే రేణుకా చౌదరి మొదటి నుంచి కూడా ఆమె ఖచ్చితంగా బరిలో అంటే ఉన్నారు. రాజ్యసభకు 2 సార్లు చేశారు, మీరు అన్నట్లుగా 2 సార్లు లోక్సభ, అన్నిటినీ మించి కేంద్ర మంత్రిగా చేశారు. ఈరోజు కాంగ్రెస్లో కీలక ఒక పొజిషన్లో ఉన్నారు. ఆమె వయసు అనుభవం దృష్ట్యా అదేవిధంగా పార్లమెంట్లో ఖచ్చితంగా రేణుకా చౌదరి లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అనే ఒక భావన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేణుకా చౌదరికి ఇచ్చారని అనుకోవచ్చు.
కావచ్చు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్కి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సామాజిక సమీకరణాల అంశాలన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. అదేవిధంగా అంటే దాదాపు ఇటు రేణుకా చౌదరి వాయిస్ ఇదంతా రాజ్యసభలో అవసరమని భావించారు. అదేవిధంగా ఇక్కడ ఒక యువకుడిని ఇవ్వడం ద్వారా అటు ఢిల్లీలో అదే ఇక్కడ 2 చోట్ల కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వచ్చు అని అనేది భావించినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా ఎవరినో సీనియర్ని తీసుకెళ్ళి విహెచ్ఓ లేదంటే ఇలాంటి వాళ్ళని లేదా బిజినెస్ టైకూన్స్ని అక్కడికి తీసుకెళ్ళి పెడితే బిజినెస్ టైకూన్స్ని కనుక అక్కడ తీసుకెళ్ళి పెడితే బీఆర్ఎస్కి మాకు తేడా లేదు అనే ఒక మెసేజ్ వంశీ గారు. లేదు సీనియర్లను తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ద్వారా కొత్త తలనొప్పులు తప్పితే అంతకు మించి వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని అనేది. దాంతోపాటు ఇక్కడ సికింద్రాబాద్కు సంబంధించి పోటీకి క్లియర్ చేసే ఒక వ్యూహం కూడా అక్కడ కనిపిస్తోంది వంశీ గారు. ఎందుకంటే సికింద్రాబాద్ సీటు ఖచ్చితంగా గతంలో అంజన్ కుమార్ యాదవ్ అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో సికింద్రాబాద్కు సంబంధించి ఇంకేదో మాస్టర్ ప్లాన్ అక్కడ ఉంది వంశీ గారు. దానికి సంబంధించి అక్కడ క్లియర్ చేసే అంశం వ్యూహం కోసమే అనిల్ కుమార్ యాదవ్ని పంపించారు రాజ్యసభకి అని అనేది భావించవచ్చు. అయితే ఇక్కడ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో చాలా ట్విస్ట్ ఉంటుంది వంశీ గారు. ఎందుకంటే 63 స్థానాలు ప్రస్తుతం కాంగ్రెస్కు ఉన్నాయి, అదేవిధంగా 39 బీఆర్ఎస్కు ఉన్నాయి. 3 రాజ్యసభ స్థానాలు ఈసారి ఖాళీ అయినాయి. అందులో 2 క్యాండిడేట్స్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న మొత్తం 119 స్థానాల్లో ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం అంటే 38.9 అలా అంటే 39 ఓట్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరికి కలిపి చూస్తే లెక్క ప్రకారం ఒక 78 మంది ఎమ్మెల్యేలు, 78 నుంచి 80 ఎమ్మెల్యేలు వంశీ గారు. ఎందుకంటే ఎన్ని రాజ్యసభ స్థానాలు అంటే ఇప్పుడు 3 రాజ్యసభ స్థానాలు అనుకోండి, 119 అసెంబ్లీ స్థానాలకి 3 రాజ్యసభ స్థానాలు ప్లస్ 1 కలిపితే 39 స్థానాలు కావాలి వంశీ గారు ఒక్కొక్కళ్ళకి. ఈ 78 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ కి అవసరం ఉన్నప్పుడు ఏ ధైర్యంతో ఇద్దరిని పెట్టారు? అటు ఎంఐఎం సపోర్ట్ చేస్తే 7 వస్తారు వంశీ గారు, బీజేపీ సపోర్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే బీజేపీ ప్లస్ ఎంఐఎం కలిపితే 15, కానీ ఎవరికి కూడా వాళ్ళిద్దరు కలిపి సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలబెట్టిన 2వ అభ్యర్థికి బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఎవరు అని అనేది ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న రానుంది వంశీ గారు. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేల వరకు కూడా బీఆర్ఎస్కి సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఎమ్మెల్యే 7 ఇచ్చినా మిగిలిన 8 ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి రావాలి. ఆ 8 మంది ఎవరు అని అనేది అంటే రాజ్యసభ ఎన్నికలు అనేవి తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి వంశీ గారు. ఓకే.